మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కొక్కసారి అపార్థాలకి తెరలేస్తూ ఉంటుంది. అయితే మనిషి అన్నాక పట్టు విడుపులు ఉండాలని చెప్పి ఎవరినైనా క్షమించేటువంటి గుణము, కాస్తంత కోపం ప్రదర్శించినప్పటికీ కూడా మళ్ళీ శాంతం చేకూరగానే కలుపుకుపోయేటువంటి తత్వము, అందరూ మనవాళ్ళు అనేటువంటి భావన పరిపూర్ణమైనటువంటి వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం విపరీతమైనటువంటి అక్కసుతోనో మొండి వైఖరితోనో ఒక్కసారి అవతలి వాళ్ళతో మాట్లాడటం ఆపేసామా ఇక వాళ్ళని సాధించడం మొదలు పెడుతూ ఉంటారు. మాటలతోనూ చేతలతోనూ చూపులతోనూ నానా రకాల ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా కావచ్చు. బంధువుల్లో రాబంధుల్లాంటి వాళ్ళు ఉండవచ్చు, స్నేహితుల్లో శ్రేయోభిలాసులుగా నటిస్తూ మనకే చుక్కలు చూపించేటువంటి వాళ్ళై ఉండొచ్చు, మన చుట్టూ మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు. మరి ఇలా మనతో ఏర్పడినటువంటి అపార్థాలని విపరీతమైనటువంటి ద్వేషంగా మరల్చుకున్నటువంటి వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? మిత్రుత్వాన్ని మార్చుకోవటం సాధ్యమవుతుందా? మనం వాళ్ళ పట్ల ఎంత మంచిగా ప్రవర్తించినప్పటికీ అవతలి వాళ్ళు మన పట్ల సరిగ్గా ప్రవర్తించకపోగా మనల్ని అవమానిస్తూ ఉన్నట్లయితే మనం ఏ విధంగా దానిని తీసుకోవాలి? మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. ఇవన్నీ కూడా జీవన విధాన సూత్రాలు అని చెప్పి అంటూ ఉంటాం. ఎప్పుడు ఏ రకమైనటువంటి సమస్య, ఏ రకమైనటువంటి బాధ మనల్ని చుట్టుముడుతుందో చెప్పలేము. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ మనసుని మెలిపెట్టేలాంటి బాధలు. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అవతలి వాళ్ళు మనతో సఖ్యతగా ప్రవర్తించకపోగా వాళ్ళ మొండి వైఖరితో, విపరీతమైనటువంటి మూర్ఖత్వపు స్వభావంతో తామేదో ఎప్పటికీ భూమిపైననే ఉండిపోతామని చెప్పి తమను మించినటువంటి వాళ్ళే లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ అవతలి వాళ్ళు కలుపుకుపోయేటువంటి గుణాన్ని చులకనగా చూస్తూ వారి పట్ల మరింత దురుసుగా వ్యవహరిస్తూ వాళ్ళని అవమానపరుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ తర్వాత ప్రధానమైనటువంటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మీకు తెలియందేమీ కాదు, మీరందరూ వినే ఉంటారు. ఒక పులి అడవిలో విహరిస్తూ ఉంటే అనుకోకుండా ఒక గాడిదతో పరిచయం ఏర్పడిందంట. ఆ పరిచయం కాస్త నెమ్మదిగా స్నేహంగా మారింది. గాడిద పులి రెండూ కూడా స్నేహంగా ఉండేవి. ఒకరోజు వాటి మధ్య ఒక చర్చ ఏర్పడింది. అదేంటంటే పులి అంటుంది గడ్డి పచ్చగా ఉంటుందని, లేదు గాడిద అంటుంది గడ్డి పసుపు రంగులో ఉంటుంది అని చెప్పి. లేదు ఎక్కడైనా గడ్డి పసుపు పచ్చ రంగులో ఉంటుందా, ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది అని చెప్పి పులి. ఇలా ఇద్దరు వాదించుకుంటూనే ఉన్నారు. ఎంతకు ఇద్దరి వాదన తెగకపోగా గాడిద పులిపైన కోపంతో, నేను గడ్డి పసుపుపచ్చ రంగులో ఉంటుంది అంటే నా మాట వినవా, నన్ను పట్టించుకోవా, అయితే ఇక నీతో మాట్లాడను అని చెప్పి ముభావంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పులి చాలా బాధపడుతుంది. గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కదా, ఈ గాడిద ఏంటి పసుపుపచ్చ రంగులో ఉంటుంది అని అంటుంది ఏంటా అని చెప్పి మదన పడుతుంది. ఎన్నోసార్లు గాడిదకి వాస్తవాన్ని చెప్పి తనతో కలుపుకుపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేదు మిత్రమా, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది, నువ్వు భ్రమపడుతున్నావు, వాస్తవాన్ని గ్రహించు అని చెప్పి గాడిదకి నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ గాడిద పులి మాట వినకపోగా పులిని చులకనగా చూస్తూ, నీకు ఆ విషయం కూడా తెలియదు, ఎంత తెలివి తక్కువ దానివి, ఈ విషయం కూడా తెలియనటువంటి నీతో నేను స్నేహం చేయటం సరైంది కాదు అని చెప్పి పులిని చులకనగా చూస్తూ గాడిద మరింత తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది పులికి. పులి మానసిక వేదన పడుతూ ఉంటుంది. ఎందుకంటే పులిది నిజమైనటువంటి స్నేహం కదా, పులికి నానా గడ్డి తినటం తెలియదు కదా. ఒక్కసారి స్నేహానికి ముడిపడిందా, ఒక్కసారి బంధానికి పెనవేసుకొని ఉందా, అదే స్నేహంతో ఎప్పటికీ కలకాలం కొనసాగాలి అనేటువంటి ఆలోచన విధానం కలిగింది పులి. కానీ గాడిదకి మాత్రం ఒక్కసారి అపార్థం వచ్చిందా, తనను వదిలి ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉండేటువంటి స్వభావం గాడిదది. అందుకోసమని పులి మాట్లాడకపోయినా, పులి తనతో స్నేహంగా లేకపోయినా గాడిదకి ఏమాత్రం బాధ కానీ, మళ్ళీ కలిసి ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన కానీ గాడిదలో లేదు. కానీ పులి మాత్రం తన స్నేహాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని, తన బంధాన్ని మళ్ళీ కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ, అలాగని అబద్ధాన్ని ఒప్పుకోలేక గాడిదని ఒప్పించటానికి, వాస్తవ ప్రపంచాన్ని గాడిదకు చూపించటానికి నానా తంటాలు పడుతుంది. అందులో భాగంగానే ఒకరోజు గాడిద దగ్గరికి వెళ్ళి, లేదు మిత్రమా, నువ్వు చెప్పింది సరైందో లేదా నేను చెప్పింది సరైందో తెలుసుకోవటం కోసం మనం ఈ అడవి రాజైనటువంటి సింహరాజు గారి దగ్గరికి వెళ్దాము. వారు ఏది చెబితే అదే సరైందిగా భావించి ఇంకొకరము లొంగిపోదాము, వారి మాటకి కట్టుబడి ఉందాము అని చెప్పి నచ్చచెప్పి గాడిదను తీసుకొని సింహం దగ్గరికి వెళ్ళింది పులి. నేను చెప్పిందే నిజము, నేను ఎక్కడికి రాను అంటూ వితండవాదం చేస్తున్నప్పటికీ కూడా బ్రతిమిలాడి దాని స్నేహాన్ని నిలుపుకోవాలనేటువంటి భావనతో గాడిదని తీసుకొని సింహం దగ్గరికి వెళ్ళింది పులి.
అక్కడికి వెళ్ళిన తర్వాత పులి తన బాధనంతా వెళ్ళగక్కుతూ, నేను ఎన్నో రోజుల నుంచి గాడిదకి నచ్చజెప్పాలని చూశాను, కానీ నా స్నేహితుడైనటువంటి గాడిద నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. తనేమో గడ్డి పసుపుపచ్చ రంగులో ఉంటుందని చెప్తున్నాడు, నేనేమో గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుందని చెప్తున్నాను. కానీ ఎంతకు నా స్నేహితుడైనటువంటి గాడిద మిత్రుడు నా మాట వినకపోగా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నాతో సరిగ్గా వ్యవహరించటం లేదు. సింహరాజా, మా స్నేహాన్ని మీరే నిలబెట్టాలి, ఎలాగైనా నిజాన్ని చెప్పండి అని చెప్పి పులి సింహం దగ్గర ప్రాధేయపడిందట. సింహానికి విపరీతమైనటువంటి కోపం వచ్చిందట. గాడిద ఏంటి, గాడిదతో స్నేహం కోసం పులి తప్పించటం ఏంటి, గాడిద గడ్డి పసుపచ్చ రంగులో ఉంటుందని చెప్పి మూర్ఖత్వంతో వాదించటం ఏంటి, ఈ పులికి మతేమైనా చెడిందా, పులి అడవికి రాజు లాంటిది, అలాంటిది గాడిద స్నేహం కోసం ఇంతలా పరితపిస్తుంది ఏంటా అని చెప్పి విపరీతమైనటువంటి కోపం వచ్చి పులితో అందట, అవును, గడ్డి పసుపుపచ్చ రంగులోనే ఉంటుంది, నీకు తెలీదా అని చెప్పి గాడిదతో ఏకీభవించిందట. ఒక్కసారిగా పులి ఆశ్చర్యపోయిందట. అదేంటి, నేనే భ్రమపడుతున్నానా, గడ్డి నిజంగానే పసుపుపచ్చ రంగులోనే ఉంటుందా ఏంటి అన్నట్టుగా ముభావంగా కూర్చొని ఉండిపోయిందట. గాడిద సంతోషపడుతూ, మంచి పని అయిందా, ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకున్నావా అంటూ పులివైపు చులకనగా చూస్తూ అడవి బాట పట్టి వెళ్ళిపోయిందట. పులి బాధపడుతూ, సింహరాజా, ఏంటి మీరు అబద్ధం చెప్పారు కదా, నిజంగానే గడ్డి పసుపుపచ్చ రంగులోనే ఉంటుందా, గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది, ఎందుకు గాడిద ముందు నన్నలా అవమానించారు అని చెప్పి సింహాన్ని అడుగుతుంది పులి. అప్పుడు చెప్పింది సింహం, ఒసే మూర్ఖురాలా, నీకు ఆ విషయం కూడా తెలీదా, నీ స్తోమత ఏంటి, నువ్వు ఉండాల్సినటువంటి హోదా ఏంటి, నువ్వు సంచరించాల్సింది ఎలాంటి వాటితో, ఆ విషయాన్ని కూడా గమనించుకోకుండా వట్టి మూర్ఖురాలైనటువంటి గాడిదతో స్నేహం కోసం పరితపిస్తున్నావా, గడ్డి పసుపుపచ్చ రంగులో ఉంటుంది అనేటువంటి అబద్ధాన్ని కూడా నీతో ఒప్పించాలని చూసినటువంటి మూర్ఖత్వపు గాడిదతో నీకు స్నేహం కావాలా, కాస్తైనా మెదడుతో ఆలోచిస్తున్నావా, మరి ఇంత మూర్ఖురాలుగా మారిపోయావేంటి, ఇంత నీపైన నీకే నమ్మకం లేనటువంటి దానిలా తయారయ్యావేంటి, నీకేమైనా మెదడు పనిచేస్తుందా, గడ్డి ఎక్కడైనా పసుపుపచ్చ రంగులో ఉంటుందా, ఆ మూర్ఖత్వపు గాడిద నిన్ను కీలుబొమ్మన చేసి ఆడించాలని చూసింది. గాడిదతో స్నేహం చేసి కాబోలు పులి కూడా గాడిదలాగా మారి మూర్ఖత్వపు స్వభావాన్ని, మొండి వైఖరిని, తనతోనే స్నేహం కావాలి అనేటువంటి భావనని పెంచుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గాడిదతో స్నేహం కాదు నువ్వు చేయాల్సింది, నీలాంటి పుళ్ళతో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని నీ జీవితంలో నుండి గాడిద వెళ్ళిపోయినందుకు సంతోషపడుతూ నీదైనటువంటి దారిలో నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకొని ముందుకు సాగు అని చెప్పి పులికి సింహం హితబోధ చేసి అక్కడుంచి పంపించిందట. అప్పుడు పులి సంతోషపడుతూ, అయ్యో రాజా, నేను ఈ విషయాన్ని గమనించలేకపోయాను, నా స్తోమతకి నా స్థాయికి దిగి మరీ గాడిదతో మంచిగా స్నేహం చేయాలని ప్రయత్నించాను, కానీ గాడిద నాకు గత కొంత కాలంగా నరకాన్ని చూపించింది, మనోవేదనకి గురి చేసింది, గడ్డి పసుపు రంగులోనే ఉంటుందని చెప్పడమే కాదు, నాతో మాట్లాడకుండా నన్ను అవమానిస్తూ బాధ పెడుతూ విపరీతమైనటువంటి క్షోభకి గురి చేసింది. ఇప్పటికైనా మీరు నా కళ్ళు తెరిపించినందుకు ధన్యురాలను అని చెప్పి పులి అక్కడ నుంచి తన విలువేంటో తను తెలుసుకొని తాను ఎటువైపుగా పయనమవ్వాలో, ఎవరితో స్నేహం చేయాలో అర్థం చేసుకొని ముందడుగు వేసిందట. ఈ కథ ఆధారంగా మీరు గ్రహించాల్సింది ఏంటి, నిజానికి నాకు పులి అన్న గాడిద అన్న గౌరవమే, కానీ ఇక్కడ ఉదాహరణగా తీసుకోవాలి కాబట్టి తప్పట్లేదు. ఇలా మన చుట్టూ కొంతమంది గాడిదలాగా తమ స్థానాన్ని తాము గుర్తించకుండా పులుల్లాంటి వాళ్ళ వ్యక్తులతో పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి మూర్ఖత్వపు నిర్ణయాలని వీళ్ళపైన రుద్దాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసిందే సరైంది అని చెప్పి నమ్మబలకాలని చూస్తూ ఉంటారు. వీళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించకపోగా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మనతో దిగి అనుకువగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించకపోగా వాళ్ళనే తక్కువ చేస్తూ, వాళ్ళనే మానసిక క్షోభకి గురి చేస్తూ, వాళ్ళే తప్పు అన్నట్టుగా వాళ్ళని బాధలకి గురి చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఎవరైనా మిమ్మల్ని మానసిక వేదనకి గురి చేస్తూ, మిమ్మల్ని చులకనగా చూడటం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవటం కానీ, మీరు వాళ్ళతో కలిసిమెలిసి పోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవతలి వ్యక్తి మీ పట్ల దురుసుగా వ్యవహరిస్తూ మిమ్మల్ని మరింత దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గ్రహించండి, మీరు పులిలాంటి వాళ్ళు, ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విశాల దృక్పథంతో అందరినీ కలుపుకుపోవాలనేటువంటి గుణంతో ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళు. కానీ అవతలి వాళ్ళు గాడిద లాంటి వాళ్ళు, వాళ్ళకి అందరితో కలుపుకుపోవాలనేటువంటి గుణం లేకపోగా వాళ్ళు నమ్మిందే సరైంది అనేటువంటి భావనతో మీరు కలుపుకు వెళ్ళాలి అని వెళ్తున్న కొద్దీ మిమ్మల్ని చులకనగా చూడాలి అనేటువంటి భావనతో, మూర్ఖత్వపు స్వార్థపు భావనతో, తామే గెలవాలి అనేటువంటి తత్వంతో ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు చెప్పు బాధపడతావు? నీ స్థాయి తెలిసినటువంటి వాళ్ళు, నీకు గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు, నిన్ను గొప్పగా గుర్తించగలిగేటువంటి వాళ్ళు, నీ తెలివితేటలతో
నీ తెలివితేటలతో సరిసమానమైనటువంటి వ్యక్తులతో మాత్రమే నీ స్నేహాన్ని మొదలుపెట్టు. ఇక అక్కడితో గాడిద లాంటి స్నేహం ముగిసింది అని చెప్పి సంతోషపడి మరింత గొప్పగా ఆలోచిస్తూ గొప్పనైనటువంటి వ్యక్తులతో స్నేహాన్ని కలుపుకొని ముందుకు సాగు. అంతేకాని మూర్ఖత్వంతో మీరు ఎన్నిసార్లు పలకరించినప్పటికీ మాట్లాడకుండా మిమ్మల్ని మానసిక వేదనకి గురి చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల మరింత ఉదారత ఎందుకు చూపిస్తారు? ఎందుకు బాధపడతారు? ఎందుకు క్షోభకి గురి అవుతారు? వాళ్ళు మాట్లాడకపోతే మీ రాజ్యాలు ఏమైనా కూలిపోతాయా? వాళ్ళు మాట్లాడకపోతే మీకేమైనా జరగరాని నష్టం జరుగుతుందా? మీ గొప్పతనం వాళ్ళకి తెలియక పదే పదే మిమ్మల్ని హింసిస్తూ మానసిక వేదనకి గురి చేస్తూ బాధ పెడుతూ ఉంటే వాళ్ళ వెంట మీ గొప్పతనాన్ని మీరు తెలుసుకోకుండా పులి గాడిద వెంట తిరిగినట్టుగా మీరు గాడిదల్లాంటి మూర్ఖత్వపు స్వభావం కలిగినటువంటి వాళ్ళ వెంట తిరగకండి. మీరేంటో మీకు అర్థమయ్యేలాగా మీలోకి మీరు తరచి చూసుకుంటూ మిమ్మల్ని తను వదులుకుంది అని అంతగా గొప్పనైనటువంటి నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేయండి. మీకు మీరే ధీటుగా గొప్పనైనటువంటి వాళ్ళతో స్నేహాలు కొనసాగిస్తూ మీ విశాల దృక్పథాన్ని కొనసాగిస్తూ అందరిలో ఒకరై అందరితో కలిసిమెలిసి సాగుతూ మీ విశాలమైనటువంటి దృక్పథాన్ని ముందుకు కొనసాగించండి. అందరిలో నేను, నాలో అందరూ అనేటువంటి మీ మంచి దృక్కోణాన్ని అలాగే ముందుకు కొనసాగించండి. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, జరిగి తీరుతుంది. సంతోషకరమైనటువంటి జీవితం మీ సొంతం కావాలి అని కోరుకుంటూ ఎవరైతే మూర్ఖత్వపు స్నేహాలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎవరైతే మీకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దరి చేరాలి అని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.